హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దిలీప్ తెలుగు మిక్ ఛానల్. ఓకే వ్యూవర్స్, ఈరోజు ఇవాళ వీడియోలో మనము ఈ యొక్క msxl నెక్స్ట్ MS వర్డ్ ఈ యాప్ మొబైల్ యాప్స్ ఉన్నాయి కదా, ఆ మొబైల్ యాప్స్ మరియు ఎక్సాగేర్లో ఉండేటువంటి MS ఆఫీస్ ద్వారా ఈ రెండు యాప్స్ ఉపయోగించి సులభంగా మన సిస్టంలో ఏ విధంగా అయితే ఆల్ ఆప్షన్స్తో ఏ విధంగా అయితే వర్క్ చేసుకోగలుగుతామో సులభంగా ఈ రెండింటిని ఉపయోగించి సులభంగా మనము ఏ విధంగా మొబైల్లోనూ వర్క్ చేసుకోవచ్చు అనేది ఈరోజు చూద్దాం. చూడండి, రెండు యాప్స్ ఉపయోగించి అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఎక్సాగేర్లో ఆల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, అక్కడనే చేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. చూడండి, ఎందుకు ఈ రెండు యాప్ గురించి నేను చెప్తున్నానంటే, ఈ యొక్క మొబైల్ యాప్ ద్వారా మీరు టైపింగ్ చేయడం కానీ ఇంకా ఎక్స్ట్రా ఏదైనా వర్క్ చేసుకోవడం కొంచెం చాలా సులభంగా ఉంటుంది. ఈ ఎక్సాగేర్ యాప్ ద్వారా ఏంటంటే, ఈ మొబైల్ యాప్లో లేనటువంటి ఆప్షన్స్ అక్కడ ఉపయోగించవచ్చు. ఏదైనా ఫార్మాట్ కానీ ఏదైనా కానీ అక్కడ ఉపయోగించవచ్చు. సో అందువలన ఈ రెండు యాప్లు ఉపయోగించి సులభంగా మన మొబైల్లోనే ఇక సిస్టమే అవసరం లేదు అన్నట్టుగా, సిస్టమే అవసరం లేదు నాకు తెలిసి, ఆ విధంగా మనం వర్క్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది ఈరోజు ఇవాళ వీడియోలో ఇప్పుడు చూద్దాము. చూడండి వ్యూవర్స్, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, అదేవిధంగా మీకు ఎటువంటి కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోయినా కానీ మీ దగ్గర మొబైల్ ఉంటే చాలు, ఎటువంటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళకుండా MS ఆఫీసులో msxl కానీ MS వర్డ్ కానీ ఏ విధంగా పూర్తిగా మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో అలా నేర్చుకునేలా నేను కొన్ని వీడియోస్ అనేది ప్లాన్ చేశాను. అంటే చూడండి, ఈ యొక్క మొబైల్ యాప్లో ఎక్సాగేర్ ఉంది, నెక్స్ట్ మొబైల్ యాప్ ఉంది కదా, ప్రతి ఒక్క ఆప్షన్ అంటే చూడండి, హోమ్ ఉంది, నెక్స్ట్ వచ్చి ఇన్సర్ట్, లేఅవుట్, ఈ విధంగా ఆప్షన్స్ ఉన్నాయి కదా, ప్రతిదీ ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా ఉపయోగించి వర్క్ చేయాలి, ఫార్ములాస్, నెక్స్ట్ ప్రతిదీ స్టెప్ బై స్టెప్ నేను నెక్స్ట్ వీడియో నుంచి చేసుకుంటూ వెళ్తున్నాను. మీరు కాబట్టి నా యొక్క వీడియోలు మిస్ కాకుండా చూడాలంటే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇది ఇంకా ఇతరులకు ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు. ఓకే, ఇక లేట్ చేయకుండా మనము వెంటనే ఈ యొక్క వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే వ్యూవర్స్, చూడండి, ఇక్కడ నేను ఎక్సెల్ యాప్ ఉంది కదా, ఓకే, ఇక్కడ చూడండి ఎక్సెల్ యాప్ ఉంది కదా. ఓకే, ఫస్ట్ నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ చేయగానే ఇక్కడ DILIP ఉంది కదా, దిలీప్ అనేటువంటి ఎక్సెల్ షీట్ను క్లిక్ చేశాను. ఓకే, అది ఓపెన్ చేస్తాను. ఓకే, ఓపెన్ అయిపోయింది. చూడండి ఈ విధంగా ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత ఇదే ఇక్కడ మనం కొంత డాటాను కానీ కొన్ని ఫార్మాట్స్ కానీ చేంజ్ చేసుకున్నాం. చూడండి, ఇదే ఎక్సెల్ షీట్ ఇప్పుడు ఎక్సాగేర్లో ఏ విధంగా ఓపెన్ చేయాలి అనేది మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, ఇప్పుడు మీరు చేయవలసినది ఏంటంటే, ఓకే, ఇక్కడ 3 ఆప్షన్స్ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా పైన చివర్లో. ఓకే, చూడండి, ఇక్కడ 3 డాట్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని మనము ఒకసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే చూడండి మనకు సేవ్ యాజ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనము సేవ్ యాజ్ కానీ ఓకే, నేను సేవ్ యాజ్ క్లిక్ చేస్తున్నాను. సేవ్ యాజ్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వన్ డ్రైవ్ పర్సనల్ అంటే నేను 2 ఈమెయిల్స్ తోటి దీంట్లో లాగిన్ అయినా కాబట్టి నాకు 2 ఈమెయిల్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి తీస్ డివైస్ ఉంది కదా, ఈ ఆప్షన్ అనేది మీరు చూజ్ చేసుకోవాలి. తీస్ డివైస్ అంటే మనం మొబైల్లో ఉండేటువంటి ఫోల్డర్స్, మన మొబైల్ని మనము చూజ్ చేసుకోవాలి. ఓకే, క్లిక్ చేయండి. తీస్ డివైస్ని మీరు క్లిక్ చేయగానే మనకు డాక్యుమెంట్ డౌన్లోడ్ స్టోరేజ్ వస్తుంది. మీరు స్టోరేజ్ క్లిక్ చేయండి. ఓకే, స్టోరేజ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మన ఫోన్ స్టోరేజ్లో ఏ ఫోల్డర్స్ అయితే ఉంటాయో ప్రతి ఫోల్డర్స్ ఇక్కడ ఉంటుంది. చూడండి, దీంట్లో మనము ఏ ఫోల్డర్స్లో అయితే సేవ్ చేసుకుంటే
ఏ ఫోల్డర్స్లో అయితే సేవ్ చేసుకుంటే మనము ఎక్స్గేర్లో ఓపెన్ చేయగలము. అంటే చూడండి, మనం గూగుల్ క్రోమ్లో నుంచి మనం డౌన్లోడ్ చేస్తుంటాం ఏదైనా కానీ, వీడియోస్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ ఏదైనా డౌన్లోడ్ చేసినప్పుడు అవి ఏ యొక్క ఫోల్డర్స్లో డౌన్లోడ్ అవుతున్నాయి అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి అన్ని ఫోన్లో డౌన్లోడ్ అనేటువంటి ఫోల్డర్స్లో మాత్రమే డౌన్లోడ్ అవుతుంటాయి. చూడండి, ఆ యొక్క డౌన్లోడ్ ఫోల్డర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, డౌన్లోడ్ ఫోల్డర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, అయిపోయింది, సేవ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోదాం, చూద్దాం. ఓకే, ఫైల్ మేనేజర్. ఓకే, ఫైల్ మేనేజర్, స్టోరేజ్, డౌన్లోడ్. ఓకే, డౌన్లోడ్లో ఇప్పుడు మనం సేవ్ చేసేటువంటి ఎక్సెల్ షీట్ వచ్చిందా లేదా చూద్దాం. ఓకే, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఎక్సెల్ షీట్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఎక్స్గేర్ అనేటువంటి యాప్ను ఓపెన్ చేయాలి. ఓకే, ఎక్స్గేర్. ఓకే, నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందుకు ఓపెన్ చేశాను. ఓకే, ఎక్స్గేర్ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ మేనేజ్ కంటైనర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు కంటైనర్ 5 ఉంది, కంటైనర్ 6 ఉంది. మీకు కంటైనర్ 1 కావచ్చు, 2 కావచ్చు, సపోజ్ మీకు 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఈ విధంగా ఉండొచ్చు. మీరు దేన్నో ఒకదాన్ని మీరు ఈ విధంగా 3 డాట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే రన్ ఎక్స్ప్లోర్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే ఓకే, వెయిట్ చేయండి. ఓకే, వెయిట్ చేయగానే మనకి ఈ ఎక్స్గేర్ యాప్లో ఈ విధంగా ఓపెన్ కావటం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే చూడండి, మన కంప్యూటర్లో ఏ విధంగా అయితే కంప్యూటర్, మై డాక్యుమెంటు, సి డ్రైవ్, డి డ్రైవ్ ఈ విధంగా ఉంటుంది కదా, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే డిసిడిఈ ఉంది కదా, డి అంటే ఏంటంటే మన మొబైల్లో ఉన్నటువంటి డౌన్లోడ్ ఫోల్డర్స్. ఓకే, ఇందాక మనం సేవ్ చేసాము కదా ఆ డౌన్లోడ్ ఫోల్డర్స్, ఇది డి అనే ఫోల్డర్ అనమాట. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి, డిలో డౌన్లోడ్లో ఉన్నటువంటి ఏ అయితే ఫోల్డర్స్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, మొత్తం ఇక్కడ ఓపెన్ కావడం జరిగింది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ చూడండి, మీరు ఈ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా, దాన్ని మనము ఇలా ప్రెస్ చేసి పట్టుకొని కిందికి స్క్రోల్ చేసినట్లయితే మన ఫైల్స్ అల్లా కింద ఉన్నట్టు పైకి సేమ్ కంప్యూటర్ మాదిరి. ఏమంటే మౌస్ తోటి అక్కడ ఉపయోగిస్తాం, ఇక్కడ సింపుల్గా మన హ్యాండ్ తోటి యూజ్ చేస్తున్నాం అంతే. డిలీప్ అనేటువంటి ఎక్సెల్ షీట్ ఎక్కడ ఉంది? ఓకే, చూడండి, ఇక్కడ వచ్చింది. డిలీప్ అనేటువంటి ఎక్సెల్ షీట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఓకే, దాని మీద మీరు ఈ విధంగా ప్రెస్ చేసి పట్టుకోండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లేదా దీన్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే డబుల్ క్లిక్ చేసినా ఓపెన్ అయిపోతుంది. అంటే 2 టైమ్స్ టచ్ చేయండి. లేదంటే మీరు అలా ప్రెస్ చేసి పట్టుకుంటూ ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ అని క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఎక్సెల్ షీట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, వెయిట్ చేద్దాం, ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మీకు ఓపెన్ అయిన తర్వాత క్యాన్సల్ వస్తే క్యాన్సల్ క్లిక్ చేయండి. ఓకే, అది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఇందాక నేను చూపించాను కదా సిస్టంలో ఉన్న మాదిరిగా ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 లైన్స్. ఓకే, దాన్ని మీరు ప్రెస్ చేసి పట్టుకొని కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా ఎక్సెల్ షీట్ అనేది పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇట్లా ఈ విధంగా కిందికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉంది కదా, దీన్ని కూడా ఈ విధంగా పట్టుకొని మీరు ఇలా అన్నట్లయితే ఈ విధంగా ఎక్సెల్ షీట్ మూవ్ కావడం అనేది జరుగుతుంది. ఓకే,
ఓకే. ఇప్పుడు నేను ఏదైనా డాటా ఇక్కడ ఎంటర్ చేయాలనుకుంటాను. చూడండి, క్లిక్ చేశాను. సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ ఓపెన్ చేశాను. ఓకే, ఏదైనా నాకు ఇష్టం వచ్చేటువంటి ఏదో ఒకటి ఓకే చేశాను. చూడండి వచ్చిందా లేదా? ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రాకపోతే మీరు జూమ్ అనేది చేసుకోవచ్చు. జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా ఈ విధంగా 2 ఫింగర్స్తో చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఓకే. ఇప్పుడు మనం ఏదో ఒక సెల్ సెలెక్ట్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే హెచ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. మొత్తం సెల్ ఈ హెచ్ అనేటువంటి ఈ యొక్క కాలమ్స్ మొత్తము సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఫార్మాట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చూడండి, మన మొబైల్ యాప్లో ఇన్ని ఆప్షన్స్ అయితే మనకు రావు, కొంతవరకు మాత్రమే వస్తాయి. చూడండి, ఇక్కడైతే నీకు సిస్టంలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మొత్తం ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, ఈ విధంగా ఉపయోగించి మనము ఏదైనా ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే ఎడిటింగ్ చేసుకోవచ్చు. మొత్తం చూడండి సిస్టంలో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అండర్లైన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేటట్టు చూడండి మనకు మొబైల్లో వచ్చేసి అండర్లైన్ వచ్చేసి ఒకటే వస్తుంది, ఇక్కడ డబుల్ అండర్లైన్ కూడా వస్తుంది. ఈ విధంగా మొబైల్లో యాప్లో లేనటువంటి ఆప్షన్స్ కూడా సేమ్ మన సిస్టంలో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, మీరు సులభంగా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, మొత్తం వర్క్ అయిపోయింది. మళ్ళీ దీన్ని మీరు సేవ్ చేసుకోవాలి, లేకపోతే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయాలనుకున్నారు, లేకపోతే దీన్ని మీరు ఎడిటింగ్ చేసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మీరు మొబైల్ యాప్లోనే దీన్ని ఓపెన్ చేయాలనుకుంటున్నారు. చూడండి, ఇక్కడ ఫైల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. అయిపోయింది. ఇది మీ యొక్క మొబైల్ ఎడిటింగ్ అయిన తర్వాత సేవ్ అయి ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ మనము ఈ విధంగా టైప్ చేసాం కదా, ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే, డౌన్లోడ్ ఫోల్డర్స్. ఓకే, చూడండి ఓకే డిలీట్ ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఎక్సెల్ అని ఉంటుంది కదా, ఓకే దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి చూద్దాం. చూడండి, నాకు టైప్ చేసేది వచ్చింది కదా, టైప్ చేసాము, ఇంతకుముందు లేకుండా ఉంది, ఇప్పుడు వచ్చింది. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి ఒక పార్ట్ చూపిస్తాను. చూడండి, మీరు సేవ్ చేసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా డిలీట్ ఎక్సెల్ ఎస్ఎక్స్ వచ్చేసి ఈ విధంగా మీకు ఇది వస్తుంది. మీరు దీన్ని ఓపెన్ చేయకండి, ఓపెన్ చేసినా ఓపెన్ కాదు. ఓకే, మీరు ఫస్ట్ ఏదైతే మీరు దీంట్లో సేవ్ చేసుకున్నారో మొబైల్ యాప్ ఉపయోగించి దాన్నే ఓపెన్ చేయండి, మీకు ఓపెన్ అయిపోతుంది. ఓకే, చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది మీరు ఏమన్నా సులభంగా టైప్ చేయాలనుకుంటున్నారు అంటే చూడండి, ఇక్కడ ఇప్పుడు మీరు సులభంగా టైప్ చేసుకోవచ్చు. ఇక్కడికి నాకు ఆ యొక్క ఎక్సాగియర్ యాప్ కంటే నేను మొబైల్ యాప్లోనే సులభంగా టైప్ చేసుకోగలుగుతున్నాను అనుకుంటున్నాను. మీరు ఈ విధంగా ఈ యాప్ను అక్కడ మీరు ఏ ఆప్షన్స్ అయితే ఇక్కడ లేవో మీరు అందులో వెళ్ళి ఆప్షన్ ద్వారా వర్క్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన విధంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా షేర్ చేయాలంటే చూడండి. ఓకే, ఇక్కడ చూడండి షేర్ అనే ఆప్షన్ కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే షేర్ అటాచ్మెంట్ ఉంది కదా, ఈ విధంగా షేర్ అటాచ్మెంట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది నేను ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా కాబట్టి మీకు ఇక్కడ రావటం లేదు. నేను మొబైల్ ద్వారా నేను స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ చేసి వేరే మొబైల్ ద్వారా ఈ స్క్రీన్ని రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. మీకు ఆ విధంగా వస్తుంది, మీరు షేర్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే వ్యూవర్స్, నా మొబైల్ స్క్రీన్ రికార్డ్ ఆఫ్ చేసి వేరే మొబైల్ వీడియో రికార్డ్ చేసి నా స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను చూడండి.
ఓకే, షేర్ అటాచ్మెంట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వర్క్ బుక్ అనేది, నెక్స్ట్ వచ్చేసి పీడిఎఫ్ అనేది వస్తుంది. వర్క్ బుక్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఓకే, ఇప్పుడు వర్క్ బుక్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి ఈ విధంగా మనకు షేర్ ఆప్షన్స్ రావడం జరుగుతుంది. వాట్సాప్ ఓపెన్ చేసి మనకు ఎవరికైతే ఇది షేర్ చేయాలంటే వాళ్ళకు షేర్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో అయితే మీరు మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే నెక్స్ట్ నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా ఒక్కొక్క ఆప్షన్ గురించి క్లియర్గా చెప్పబోతున్నాను. మీకు కంప్యూటర్ టచ్ లేకపోయినా కానీ మీరు msxl MS వర్డ్ కూడా మీరు క్లియర్గా నేర్చుకోవచ్చు. ఈ msxl ఈ MS వర్డ్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ ట్యాల్ గురించి మనము నేర్చుకోబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.